అందరికీ పెద్దపల్లి జిల్లా వాసులందరికీ శనార్థి అండి. ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత బీసీలకు జరిగిన అన్యాయం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ల బీసీ బిల్లు ప్రవేశపెట్టే దమ్ము లేని తెలంగాణ సర్కార్ మీరు పార్టీ పరంగా ఇస్తా అన్నారు. చివరికి ఆ పార్టీ పరంగా కూడా మీరు బీసీలను మోసం చేసి 17% మాత్రమే కేటాయించినందుకు సిగ్గుపడండి. మీరు మొత్తం 12,375 గ్రామాలు ఉండగా తెలంగాణలో 2,176 గ్రామాలు మాత్రమే బీసీలకు కేటాయించడం అనేది సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి, నీ రెడ్డి గుణాన్ని నువ్వు చూపెట్టుకున్నావు, నీ కుల గుణాన్ని నువ్వు చూపెట్టుకున్నావు. బీసీలకు ఇంత దారుణమైన, ఇంత మోసపూరితమైన తీర్పునిచ్చి నువ్వు నీ కుల అహంకారాన్ని చూపెట్టుకున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, సీఎం సీట్లో కూర్చోడానికి నువ్వు అనర్హుడివి, నీకు పాలన చేత కాదు. నువ్వు తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న బీసీ ఎమ్మెల్యేలు అందరం కూడా తక్షణమే రాజీనామా చేసి బీసీలకు మద్దతుగా నిలవాలి. లేకపోతే చరిత్రలో మీరు కూడా బీసీ ద్రోహులుగానే మిగిలిపోతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకటి, బీసీల ఓట్లతోటి మీరు చేస్తున్న రాజకీయాన్ని బీసీ ప్రజలు అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కాదు. 2028లో రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని వార్డు నెంబర్గా కూడా గెలవకుండా, రెడ్డిలను వార్డు నెంబర్ కూడా గెలవకుండా పాతాళానికి మేము తొక్కేయడానికి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా జిమ్మదారి. మిమ్మల్ని ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతాం మేము. ఇంకొకటి, ఈరోజు ఇంకొక విషయం జరిగింది. డిసిసి నల్గొండ ప్రెసిడెంట్ గా మన పున్న కైలాష్ నేత గారిని ప్రకటిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన బీసీ బిడ్డను అద్దని చెప్పి, ఆయన నన్ను తిట్టిందని చెప్పి ఆయన సస్పెండ్ చేయాలని ఏదో చిన్న పోరనికి చెప్పినట్టు చెప్తాడు. కొంచెమైనా ధమాకు ఉన్నదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? నీకు మెదళ్ళింత గుజ్జేమని ఉన్నదా? ఇంకా చిన్న నువ్వు ఉన్న స్థానం ఏంది, నీ స్థాయి ఏంది, నువ్వు మాట్లాడే తీరేంది? ఒక బీసీ బిడ్డను అవమానిస్తే మరొక బీసీ బిడ్డ వచ్చి మద్దతుగా నిలిస్తే నీకు అంత నొప్పి అవుతుందా? మరి దీన్ని నువ్వు ఎట్లా చూడాలి? తెలంగాణ ప్రజానికం, చెరుకు సుధాకర్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన కాలి గోటికి రావు నువ్వు. ఆయన నువ్వు 100 మందితో చంపిస్తా అది ఇది అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తే ప్రెస్ మీట్ పెట్టి మన కైలాష్ నేత అన్న ఒక మాట అన్నందుకే రెడ్డిలకు మింగుడు పడతలేదు. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్లలో 17% ఇస్తారా మీరు? కనీసం సర్పంచ్ ఎలక్షన్లలో కూడా గెలవడానికి సర్పంచ్ ఎలక్షన్లలో 17% మీరు ఇచ్చి ఆ 17 బీసీలందరినీ ఇంతగానో అవమానిస్తే బీసీలో ఇప్పటికైనా మీరు రెడ్డి ప్రభుత్వం ఒక పోకడను గమనించాలి. మీరు రెడ్డి ప్రభుత్వం ఎట్లా మెదులుతానో గమనించాలి. ఇంకా మీరు కాంగ్రెస్ లో ఉన్నందుకు సిగ్గుపడాలి. నిజం చెప్పాలి, ఇప్పటికన్నా మీరు అందరూ రాజీనామా చేసి బయటకు వచ్చి బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ రెడ్డి గవర్నమెంట్, అది ఆ రెడ్డి గవర్నమెంట్ ను కూలగొట్టి మన బీసీ రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకోవాలి. ఈ సభాముఖంగా ఇంకొకటి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ఎవరెవరైతే సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తారో మీరు పోటీ చేయండి. మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిమ్మదారి. మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం, మీకోసం మేమున్నాం. ఈ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మనల్ని ఎదగనియది, తొక్కడానికే చూస్తుంది. దీన్ని బీసీ ప్రజలు గమనించి మీరు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీరు నిరసన వ్యక్తం చేయాలి. బీసీలకు జరిగే అన్యాయాన్ని గొంతెత్తి మాట్లాడాలి. మన్ను తిన్న పాము లెక్క ఇంట్లో కూర్చున్నాడు కాదు. మీరు కూడా మన జాతులకు ఇంత అవమానం జరుగుతా అంటే ఇంట్లో కూర్చొని అట్లా ఉండడం అనేది పద్ధతి కాదు. మీరు బయటకు వచ్చి బీసీల కోసం పోరాడి, బీసీల కోసం మాట్లాడి, బీసీల కోసం ముందడుగేయాలి. మీరు ఇది చేతగాని మీరు బీసీలాగా చెప్పుకొని బతకకండి. దయచేసి మన జాతుల కోసం మీరు ముందుకు రండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రెడ్డి రాజకీయాలన్నింటినీ ఈరోజు బీసీ ప్రజానికం కాదు, యావత్ తెలంగాణ ప్రజానికం గుర్తు చేసుకుంటుంది. తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు మిగిలిపోయింది.
ఖబర్దార్ రెడ్డి రేవంత్, మీకు మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాం, మీరు సీఎం పదవికి పనికి రారు. మీరు తక్షణమే రాజీనామా చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మీరు కొద్దిగా మీ వ్యత్యాసాన్ని కానీ మీ పోకడ మీ కులరా అహంకారాన్ని కానీ జర పక్కకు పెట్టుండి వచ్చే ఎలక్షన్లలో ఇక మీరు వార్డు నెంబర్ కూడా గెలవరు. మీరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. జైబీసీ అందరికీ నమస్కారం అండి. స్థానిక సంస్థల ఎలక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తుందంటూ అన్ని తప్పుడు సంకేతాలు ఇస్తూ ఇన్ని రోజుల బట్టి బీసీలను మభ్యపెడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని అసలు స్వరూపం ఇప్పుడు బయటపెట్టింది. 42% బోను 17%, 16% ఇచ్చినట్టుగా మా లెక్కలలో తేలింది. కాబట్టి ఈ అబద్ధాల కాంగ్రెస్ ను, ఈ మోసపూరిత కాంగ్రెస్ ను ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఓటు రూపకంగా దీన్ని బొందబెట్టి ఎక్కడైతే అగ్రవర్ణ నాయకులు పోటీలో ఉంటారో అక్కడ మన బీసీ బిడ్డలకు మద్దతు ఇచ్చి బీసీలంతా మన ప్రతి ఒక్క బీసీ బిడ్డను గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం రాజ్యాధికార దిశగా అడుగు వేయాలని చెప్పి మరి ఒక్కసారి మిమ్మల్ని వేడుకుంటూ పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీకు మద్దతుగా మేమున్నాం. మీకు ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మా జిల్లా అధ్యక్షులకు కావచ్చు, ఉపాధ్యక్షులకు కావచ్చు, మీరు చిన్న సమాచారం ఇస్తే మా కమిటీ అక్కడికి వచ్చి మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. మీరు స్థానిక సంస్థలలో వార్డు మెంబర్ నుంచి వెళ్ళి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ వరకు, ఇప్పుడు లేవు కానీ ఎంపీటీసీ వరకు, జెడ్పీటీసీ వరకు కూడా అన్ని స్థానాలలో మనం పోటీ చేయొచ్చు. ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మా జిల్లా అధ్యక్షుల్ని కావచ్చు, ప్రధాన కార్యదర్శులు కావచ్చు, వాళ్ళ నెంబర్ కనుక్కోండి. మరి ఒక్కసారి బీసీలను మోసం చేసిన పార్టీని ఓటు రూపకంగా బొంద పెట్టవలసిందిగా నేను కోరుకుంటూ హెచ్చరిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీకు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, బీసీల తడాకేంతో చూపెడతామని చెప్పి కోరుకుంటూ సెలవు.